ఈస్కాయ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి. పక్క నేను హోమ్ మినిస్టర్ చెప్పొద్దు, కానీ నీ అరాచకం పెరిగిపోతుంది. దాదాపు 100 సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డదారిలో సంపాదించిన పైసలు వాళ్ళకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు. ఏం కాదు, దాంతో చేస్తున్నావు. అధికారానికి వచ్చినావా? ఉన్న సీట్లు వీకినేని నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను. నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఎక్కడికక్కడ అడ్డుకోండి, దొరికిన అడ్డుకోండి. చలో కేసులు అయితే కేసులు అని. అరే మోడీ గారు మీ ఇష్టం వ్యాఖ్యలు చేస్తారు. హోమ్ మినిస్టర్ చెప్పొద్దు నేను, కానీ నువ్వు నీ హద్దు మీరిపోతున్నాను. పక్కా ఉంటా, పక్కా 100% ఉంటా. కరీంనగర్ వేదిక రెడీ, నేను వేదిక ఏర్పాటు చేస్తాను. నేను కేసీఆర్ కొడుకు చెప్తాను, పక్క చెప్తాను. నేను చెప్తున్నా, సీఎం రమేష్ గారు రమ్మంటా. నేను సీసీ ఫుటేజ్తో సహా 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులతో సహా, నువ్వు చంపిన కమిషన్లతో సహా, నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని నేను వస్తాను. రెడీ ఉన్నాడు. నువ్వు ఎప్పుడొస్తావో టైము డేట్ ఫిక్స్ అయ్యి, నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను. మెయిన్ డేట్ అయితే రాడు కదా ఆయన. ఏ డేట్ అంటే ఆ డేట్ రెడీ. నేను సీఎం రమేష్ గారు రమ్మని బాధ్యత నాది. పక్క ఏ బాధ్యత తీసుకుంటా, పక్క 100%. అన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొడదానికి గిదే మీరు చేసిరన్న. మొడదానికి ఏం చేశారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంకుమ వచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఇవాళ వాస్తవం బయటపడేది లేదా? ఇది మేము మొత్తుకొని కాదనంటే కొద్దిగా మీడియా ఇవ్వబడుతుంది, ఊళ్ళలో ప్రచారం చేస్తుంది. మా కుంభములు చేయాలి. ఇంకా దరిద్ర పాడుతో మేము పెట్టుకుంటామంటే కూడా వినపోతుంది. మీరు ఇలా వాస్తవాలు బయటపడ్డా లేదా? ఈరోజు మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ, నిజామాబాద్లో జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి ప్రాంతానికి సంబంధించి అనేక మంది పేద ప్రజలు వైద్యం నిమిత్తము చికిత్స కోసం వాళ్ళ కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఇలా వేలాది మంది ఇలా ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటి నుంచి కూడా విద్య వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తున్న విషయం వాస్తవం. అది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద, ఆ స్కీమ్ కింద ఇవాళ కరీంనగర్లోని క్రిటికల్ కేర్ బ్లాక్కు 23,70,00,000 రూపాయలతోని పూర్తి నిర్మాణం చెప్పడం జరిగింది. అత్యాధునిక వసతులు, అన్ని ఎక్విప్మెంట్స్తో ఈరోజు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. 23,70,00,000. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు. ఈ నిర్మాణం కానీ ఎక్విప్మెంట్స్ కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులైనప్పటికీ దానిలో డాక్టర్స్ నియామకం కానీ, ప్రజలకు సేవలు అందించడం కానీ పూర్తిగా అది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని. దానిలో క్రిటికల్ కేర్ ఇప్పుడు దాదాపు 4-5 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. దానిలో న్యూరో డాక్టర్ కావాలి, ఆర్థో డాక్టర్ కావాలి, కార్డియాకు సంబంధించి డాక్టర్ కావాలి. ఇట్లా అనేక రకాల డాక్టర్స్ అవసరం ఉంది. ఆ డాక్టర్స్కు ప్రభుత్వం ఇవ్వకుండా, సిబ్బందిని ఇవ్వకుండా మనం ఇంత పెద్ద బిల్డింగు 23 కోట్లతో కట్టుకుంటే వృధా అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చింది. కేవలము ఈరోజు ఇదే బడ్జెట్ కాదు, ఈ కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికే ప్రతి సంవత్సరము 30 నుంచి 40 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి. 30 నుంచి 40 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ మధ్య ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఇస్తలేవు.
కాబట్టి కేంద్రం ఇచ్చినా కూడా ఆపస్ వస్తుంది యూసీఏ కూడా